ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో మనం సాల్వ్ చేయాలంటే ఫైనల్గా ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేద్దామంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకని మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ 2ని మనం ఏమని రాయొచ్చు అంటే 1 × 2 అని రాయొచ్చు, 3ని 2 × 3, సో అలాగే 12ని 3 × 4, 20ని 4 × 5, దీన్ని 5 × 6, అలాగే సో దీన్ని ఏమని రాయొచ్చు 6 × 7. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 1/2 అలా ఉంచండి, 1/2 ప్లస్ ఈ 1/6ని 1/2 - 1/3 అని రాయొచ్చా? ఎందుకని 3 - 2 1/2 3s are 6. అలాగే 1/12 ఏమని రాయొచ్చు +1/3 - 1/4, ఆ తర్వాత నెక్స్ట్ +1/4 - 1/5, ఆ తర్వాత నెక్స్ట్ +1/5, సో -1/6, ఆ తర్వాత +1/6 - 1/7. సో ఇప్పుడు ఈ 1/3 1/3 1/4 1/4 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 1/2 + 1/2 అంటే 1 -1/7, 7 1s are 7 - 1, ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుంది 6/7. సో అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.